అతని ఓడించేందుకు రెండు పార్టీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. బీజేపీకి మద్దతుగా బీఆర్ఎస్ నిలవకపోతే ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర యువత కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి పట్టభద్రుల ప్రోత్సాహం ఇవ్వాలని బీజేపీ బీఆర్ఎస్లు మాయమాటలు నమ్మొద్దని శ్రీధర్ బాబు కోరారు. ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలే? పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, ఆఖరి 3-4 రోజులు వారి కష్టం, రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ తోడుగా నిలబడ్డ బీఆర్ఎస్ వారి మాటలకి భ్రమపడకుండా మరొక మారు చెప్తా ఉన్నాం, పట్టభద్రులకు సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులకు సంబంధించిన శ్రేయస్సు గురించి పనిచేయాలనే తపనతో ముందుకు పోతా ఉన్న ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పిస్తూ ముందుకు నడవాలని వారిని కోరుతా ఉన్నాం.